అక్టోబర్ 5వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారి యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతూ ఉన్నారు. ఆ వ్యక్తికి మీపై హక్కులు ఉన్నాయి. అయితే ఈ వీడియోని ఖచ్చితంగా కూడా సింహరాశి వరకు చివరి వరకు చూడండి సింహరాశి వారు. అలానే ఈ వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు అని చెప్పుకోవచ్చు. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళితే గనక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సింహరాశి వారికి మరి ఏ వ్యక్తి వారి జీవితంలోకి ప్రవేశించబోతూ ఉన్నారు, ఆ వ్యక్తికి మీపైన సర్వ హక్కులు ఎలా ఉంటాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. అయితే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అంచనాలను కూడా వేసుకుంటూ ఉంటారు. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలానే ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు. ఉద్యోగం విషయానికి వస్తే గనక ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది. ఇష్టమైనటువంటి వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాలలో మొహమాటాన్ని కూడా దరిచీరనీయకండి. అయితే ఇష్టదైవత ఆరాధన అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి సమయం వీరికి ఈ సమయంలో నడుస్తూ ఉంది. అయితే గ్రహాలు అనేవి అనుకూలించినప్పుడు మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి. గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడే మన జాతకం అయితే పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా గ్రహాల యొక్క అనుకూలత ఫలితాల వల్ల మీ యొక్క దశ అనేది పూర్తిగా కూడా మారిపోతుంది. మీ దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది. అయితే ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించినటువంటి పనులు అనేవి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అంతేకాకుండా వీరికి సూర్యుని యొక్క అనుగ్రహం, అంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు కనుక సూర్యుని యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ధర్మ సిద్ధిని కూడా కలిగి ఉంటారు. పనులు ఆటంకాలు కలగవచ్చు, వాటిని ధైర్యంగా తొలగించుకోవాలి. మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క దేవత ఆరాధనతో ఆ యొక్క ఆటంకాలను తొలగించుకోవాలి, కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కూడా కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనివ్వకుండా ఉండండి. సింహరాశి వారికి సాధారణంగానే కాస్త కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అనేది దరిచేరకుండా చూసుకోండి. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. కనుక ఆటంకాలను కలగకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతామో లేదో అనేటటువంటి సందేహాన్ని పక్కన పెట్టి తప్పకుండా ఆ పనిలో విజయాలు ఉంటాయి అనేటటువంటి మనోధైర్యంతో ముందుకు సాగిపోండి. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అలానే మొహమాటాలతో ఖర్చులు పెడతారు. కనుక ఈ ఖర్చులను మీరు తగ్గించుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి నిర్జీత కాలంలో పనులు పూర్తి చేయాలి అనేటటువంటి ఆశయ శక్తులు ఎలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రయత్నాలు కూడా మీ యొక్క అంటే మీరు ఏదైతే ప్రయత్నిస్తారో అది మీ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. పెద్దల యొక్క ఆశీస్సులు ఎక్కువగా మీరు తీసుకుంటే చాలా మంచిది. అలానే కలహాలకి దూరంగా ఉండాలి. అలసట వంటివి దరి చేరకుండా చూసుకోవాలి.
ఇలా శని యొక్క ధ్యానం చేయటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మంచి శుభప్రదమైనటువంటి పనులు ముందుకు సాగిపోతాయి. అలానే శుభప్రదమైనటువంటి వార్తలు వింటారు. ఈ రాశి వారి యొక్క జీవితంలోకి మరి ఎలాంటి వ్యక్తులు ప్రవేశిస్తారు, ఆ వ్యక్తులకి వీరిపైన సర్వ హక్కులు ఎందుకు ఉంటాయో కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సర్వ హక్కులు కలిగినటువంటి ఒక వ్యక్తి వీరి జీవితంలోకి వస్తారు అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మీపైన సర్వ హక్కులను కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తి వల్ల మీకు ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే. ఇక ఈ సింహరాశి వారి యొక్క జీవితంలోకి అంటే తమ యొక్క సర్వ హక్కులు మరి కలిగినటువంటి వ్యక్తులు తమపైన కలిగిన వ్యక్తులు ఎవరు అంటే కుటుంబ పరంగానే అని చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా ఒక చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయినటువంటి వీరి యొక్క భర్త గారు కావచ్చు, లేదా వీరి యొక్క వైఫ్ కావచ్చు, వీరి జీవితంలోకి మళ్ళీ ప్రవేశించటం అయితే జరుగుతుంది. అయితే వారి యొక్క బంధం అనేది ఇంకా బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలా మీరు ఊహించని విధంగానే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించటం, అలానే ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఉండటం అనేది జరుగుతుంది. మీ జీవితంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో, మీ జీవితంలో ఏవైతే అంటే ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవి అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే వీరికి తప్పకుండా కూడా ఒక మంచి యోగం ఉండబోతూ ఉంది. వీరు మునుపటి కంటే చాలా సంతోషంగా కూడా గడపబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జాతకంలో ఉండే కొన్ని రకాల దోషాలు అనేవి తొలగిపోయి ప్రస్తుతమైతే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి వీరికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజకీయ పరంగా చూసుకున్న, అలానే భాగస్వామి పరంగా చూసుకున్న అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. ఇలా వీరి జీవితంలోకి ఖచ్చితంగా కూడా వీరిపైన సర్వ హక్కులు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రవేశించబోతూ ఉన్నారు. అయితే మీరు ఎవరైనా సరే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మళ్ళీ కూడా కలవడానికి వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తులు మీపై ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచినప్పుడు వారిని కానీ వారి ప్రేమను కానీ చిన్న చూపు చూడకుండా మళ్ళీ కలిసిపోవటం ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మళ్ళీ వారు తగ్గి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క బాధ్యత ఏమిటి అంటే సేమ్ అదే విధంగా ఆ వ్యక్తితో మీరు ఉండగలిగితే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే మీకు జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క చిన్న పాయింట్ని మీరు క్యాచ్ చేయగలిగితే గనక మీకు సమాజంలో కూడా మంచి గౌరవం అనేది ఉంటుంది. నిజానికి సింహరాశి వ్యక్తులు చూడటానికే గంభీరంగా కనిపిస్తారు, కానీ బంధాలకి బంధుత్వాలకి చాలా ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. బంధాల పట్ల బంధుత్వాల పట్ల ఈ యొక్క సింహరాశి వారికి ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతుంది. అలా మీ జీవితంలోకి ఎవరైనా అంటే మీ యొక్క పాత రిలేషన్ కలవాలి అనుకున్నా, అలానే మీకు ఏదైనా మీరు మంచిగా ఉండాలి, సమాజంలో మీరు మంచిగా ఉండాలి, లైఫ్లో మీకు కష్టాలు లేకుండా ఉండాలి అంటే 1కి 2 సార్లు కొంచెం ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. ఖచ్చితంగా కూడా మీ జీవితంలో అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు. ఇక సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా వీడియోని చూశారు కదా, కొన్ని విషయాలలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ కోపంతో నిర్ణయాలను తీసుకోవద్దు. కోపంతో తీసుకునే నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా కూడా మనకి సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి కోపంతో కాకుండా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. ఇక సింహరాశి వారికి ఎలాంటి కష్టాలు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. ఇక తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 5వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారి యొక్క జీవితంలోకి ఎలాంటి ఒక వ్యక్తి ప్రవేశిస్తారు అని. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్